నెల్లూరులో 10కి 10 స్థానాలను టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని మాజీ మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 2న చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరతారని నారాయణ వెల్లడించారు. పొత్తుల నేపథ్యంలో కొంతమంది సీనియర్లు త్యాగాలు చేయక తప్పదంటున్న నారాయణతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నారాయణ గారు కొద్దిసేపు క్రితం టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఇప్పుడే బయటకు వచ్చారు. ఏ అంశాల మీద చర్చించారు ఏంటి అనేది ఒకసారి నారాయణ గారిని తెలుస్తుంది. సార్ నారాయణ గారు చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు గారిని కలిసారు, ఏ అంశాలు అక్కడ ప్రస్తావించారు ప్రధానంగా? అంటే మీకు అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందో. అదేవిధంగా నెల్లూరులో కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు, ఇంకా కూడా చేరుతున్నారు. రీసెంట్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన్ని పార్టీలో చేరమని, తెలుగుదేశం పార్టీలో చేరమని మేము ఆహ్వానించాం. ఆయన సుముఖత చూపించారు. ఈయన మార్చి 2వ తేదీ జాయిన్ అవుతున్నారు. దాని విషయం ఈరోజు యాక్చువల్గా మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేయడానికి వచ్చాను. ఆయన ఒక్కరే కాదు, ఆయనతోటే నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10 కాన్స్టిట్యుయెన్సీ నుంచి అనేక మంది మండల అధ్యక్షులు మరియు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్స్ చేరుతున్నారు. అంటే చాలామంది చేరుతున్నారు కాబట్టి అక్కడే ప్రోగ్రాం పెడతాం రమ్మని మా నాయకుడిని యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ ఆ ప్రోగ్రాం నెల్లూరులో ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఈసారి ఫస్ట్ జాబితాలో కొంతమంది సీనియర్స్కి అయితే చోటు దక్కలేదు, వాళ్ళంతా కొంత అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళని ఎలా సాటిస్ఫాక్షన్ చేయబోతున్నారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఒక పొత్తు ఉందండి. ఆ పొత్తులో భాగంగా కొన్ని దగ్గర కుదరదు, ఎవరికైనా కుదరదు. అటువంటిప్పుడు ఏంటంటే నాయకులు ఇద్దరే వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళకి ఏం చేయాలో ఖచ్చితంగా పార్టీలో చేయడం జరుగుతుంది. అంటే కొంచెం పొత్తులు లేని చోట కూడా కొంతమంది సీనియర్స్ని అయితే తప్పించాల్సిన అవసరం అక్కడ ఏర్పడింది అని చెప్తున్నారు. అలా కాదండి, వాళ్ళకి సుమారుగా 24 సీట్లు వాళ్ళకి అలాట్ చేశాము. సుమారుగా దాదాపుగా ఆల్మోస్ట్ మిగతా తెలుగుదేశం కంటెస్ట్ చేసేటట్టుగా. అయితే వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని సీట్లు అడుగుతున్నారు. ఎవరైనా అడుగుతారు, తెలుగుదేశం మేము అడుగుతాం, వాళ్ళు అడుగుతాం. అటువంటి సందిగ్ధం ఉన్నప్పుడు అటువంటి ప్లేసుల్ని హోల్డ్ చేశారు. మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకొని ముందుకు పోతారు. నెల్లూరులో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించబోతున్నారు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా? అంటే సీట్లు ఎక్కడ ఎన్ని సీట్లు అనేది పార్టీ నాయకులు ఇద్దరే కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే డిఫరెంట్ సర్వేస్ తీసుకొని, రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళిద్దరే కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది. షేరింగ్లు ఏమైనా ఉండవచ్చు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వైసీపీ ఖచ్చితంగానండి అనేకమైన షేరింగ్లు ఉంటాయి, చేరికలు ఉంటాయి ఖచ్చితంగా. రేపు 2వ తేదీ నెల్లూరులో మీరు చూస్తారు ఎంతమంది చేరేది. ఎందుకంటే అంతమంది చేరుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకురావటం ఇవన్నీ ఇబ్బంది అవుతుందని మేము నెల్లూరులో పెడతాం. నెల్లూరు కానీ రిక్వెస్ట్ చేసాం, మా నాయకుడు యాక్సెప్ట్ చేశాడు. అలా రాష్ట్రంలో 13 జిల్లాల్లో అనేకమైన చేరికలు ఇంకా ఉంటాయి. చూడండి, కూటమి స్వీప్ చేసి పోతుందా? ఖచ్చితంగా 160 సీట్లకి తక్కువ కాకుండా తెలుగుదేశం, జనసేన కూటమి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే కొద్దిసేపు క్రితం నారాయణ మొత్తం కూడా వెళ్ళి టీడీపీ చంద్రబాబును కలిసి రావడం జరిగింది. ఏదైతే వేమిరెడ్డి వచ్చే నెల 2వ తేదీన టీడీపీ పార్టీలో చేరబోతున్నారు, ఆయన నెల్లూరులోనే పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పి